బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో 10 రోజుల్లో చెప్పాలని నోటీసు ఇచ్చారు. అయితే నేటితో 10 రోజుల గడువు గడిచిన థియేటర్ యాజమాన్యం మాత్రం పోలీసులు షోకాజ్ నోటీసుపై ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో థియేటర్పై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మరోసారి నోటీసులు ఇచ్చి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో అనేక మంది కేసులు నమోదు చేశారు. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు అయితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ గడువు ముగుస్తుండడంతో దానికి సంబంధించి యాజమాన్యం నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తున సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఈ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందింది. థియేటర్ యొక్క నిర్లక్ష్యం, థియేటర్ భద్రతా వైఫల్యంలోనే ఒక మహిళ మృతి చెందిన సంఘటన పైన పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు సినిమాకు సంబంధించిన యూనిట్తో పాటుగా అల్లు అర్జున్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఈ మొత్తం అంశం మీద థియేటర్ యొక్క నిర్లక్ష్యం, థియేటర్ యొక్క భద్రతా వైఫల్యం నేపథ్యంలో థియేటర్లో కొన్ని భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే, ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. దాంతోపాటు శ్రీతేజ ఆమె కుమారుడు కూడా తీవ్ర అనారోగ్యంతో ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ మొత్తం ఇష్యూ పైన పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీన 10 రోజుల్లో మీ థియేటర్కి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందింది. ఈ మొత్తం ఘటన పైన కూడా మీరు వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే మీ థియేటర్ని ఎందుకు సీజ్ చేయొద్దు, థియేటర్ లైసెన్స్ని ఎందుకు రద్దు చేయకూడదు అంటూ వివరణ కూడా ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులో పేర్కొన్న పరిస్థితి పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో 10 రోజుల గడువు అనేది ఈ రోజుతో మిగనుంది. ఈ రోజు వరకు ఇంకా సంధ్యా థియేటర్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి వివరణ కూడా రాలేదన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు కూడా తదుపరి చర్యలకైతే సిద్ధమైతే ప్రధానంగా షోకాజ్ నోటీసులో పోలీసులు పేర్కొన్న అంశం, ఇంత పెద్ద సినిమా హీరో థియేటర్కి వస్తున్న సందర్భంలో థియేటర్ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవడం, అల్లు అర్జున్ వస్తున్న సందర్భంలో ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా పాటించకపోవడం, మొత్తంగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఈ మొత్తం జనరల్గా సంధ్యా థియేటర్లో 70mm పాటుగా 35mm 2 థియేటర్లు ఉంటాయి. 2500 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంత పెద్ద థియేటర్లో పూర్తి స్థాయి నిబంధనలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించినటువంటి సైనింగ్ బోర్డులు లేకపోవడం, అల్లు అర్జున్ వస్తున్న సందర్భంలో కూడా ఆ నిబంధనలను పాటించకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడం, సీటింగ్కి సంబంధించిన అల్లు అర్జున్ వస్తున్న సందర్భంలో సీటింగ్ సరిగా సీటింగ్ ప్లానింగ్ కూడా లేకపోవడంతో పాటుగా అభిమానులు పెద్ద ఎత్తున రావడం, సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ గుమిగూడుతున్నటువంటి సందర్భంలో కూడా ఇటు అంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా, ఇటు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, అనుమతులు తీసుకోకపోవడం, పూర్తి స్థాయిలో నిబంధనల ఉల్లంఘన అనేది సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింది. ఈ ప్రేక్షకులకు ఎవరైతే సినిమా థియేటర్కి వస్తున్న వారికి సరైన పార్కింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం, మొత్తంగా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి విషయంలో అనేక వివాదాలు అంటే విమర్శలు వస్తున్న నేపథ్యంలో థియేటర్కి సంబంధించినటువంటి నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. ప్రేక్షకులకు సరైన సౌకర్యాలు, సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడం కూడా పోలీసులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఈ మొత్తం అంశాల నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి ఒక వివరణ కోరారు. షోకాజ్ నోటీసులో కీలక అంశాలు కూడా పోలీసులు మెన్షన్ చేసిన పరిస్థితి. మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం 10 రోజులు గడిచినా కూడా నిర్లక్ష్యంగా, ఇంకా కేసు పైన నిర్లక్ష్యం, ఇప్పటికే సంధ్యా థియేటర్ పైన కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే మేనేజర్తో పాటుగా మరో 2ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కానీ ఇప్పటి వరకు నోటీసుల పైన మాత్రం సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటికీ పోలీసులకు వివరణ ఇవ్వలేదు. సో దీనిపైన కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, ప్రేక్షకుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే తదుపరి చర్యలకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తున సాగర్, అయితే మరొక మారు నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా, లేకపోతే డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటారా?
ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు తదుపరి చర్యలకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి మరోసారి నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా వారు స్పందించకపోతే సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే హైదరాబాద్ పోలీసులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ నోటీసుకి వివరణ ఇవ్వకపోవడం, మరోసారి నోటీసులను సర్వ్ చేయడం, నోటీసుల అనంతరం కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం స్పందించకపోతే థియేటర్ లైసెన్స్ని, ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులకు సరైన అభిమానులకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం, సంధ్యా థియేటర్ ప్రాంగణంలో కిక్కిరిసినటువంటి అభిమానులు రావడం, వారికి పార్కింగ్ వ్యవస్థ, సరైన సీటింగ్ వ్యవస్థ, సరైన థియేటర్లకు సంబంధించినటువంటి సౌకర్యాలను, ఎగ్జిట్ ఎంట్రీ బోర్డు లేకపోవడంతో మరోసారి ఇలాంటి తరహా ఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. తదుపరి చర్యలకైతే సిద్ధమయ్యారు. మరోసారి నోటీసులు ఇచ్చి సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయంలో కూడా పోలీసులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.